వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రికి మరెన్నో వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేశానని బుట్టా రేణుక పేర్కొన్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలపై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి సేవలు అందిస్తున్న వైద్య బృందానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేయే రోగులకు మంచి సేవలు అందిస్తోంది. డాక్టర్లు కూడా మంచిగా పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేశారని, మరెన్నో సదుపాయాలు కల్పించటకు తాను కృషి చేస్తానని, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సదుపాయాలు సమకూర్చడం జరిగిందని మాజీ ఎంపీ ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక స్పష్టం చేశారు. రోజు ఎమ్మిగనూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక అవగాహన కోసం రావడం జరిగింది. సూపరింటెండెంట్ గారు మైత్రేయి గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా దగ్గర ఉండి అన్ని చూపించారు. వండర్ఫుల్ టీం అండి, చాలా డెడికేటెడ్గా చాలా చక్కగా ఇక్కడ పేషెంట్స్ని అందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా మనకి ప్రభుత్వం అందించింది ఇక్కడ. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం మనకి ఏంటంటే కొంచెం స్థలం అన్నమాట. మనకి స్థలము అనుకున్నంత స్థలం లేదు. హాస్పిటల్ కొంచెం చిన్నగా అయింది. ఇప్పుడు హాస్పిటల్ కొత్తగా ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కనుక కంప్లీట్ అయిపోతే మటుకు కంప్లీట్లీ అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని సౌకర్యాలతోటి హాస్పిటల్ తొందరగా రెడీ అయిపోతుంది. బట్ ఈ ఉన్న ఫెసిలిటీస్ తోటే చక్కగా ఎంతో పేషెంట్గా, ఎంతో ఓపిక్గా, ఎంతో ఇదిగా ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎలా లేదు అని మనము ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లో ఎంత చక్కగా చేస్తున్నాము అనేది వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ నేను తెలుసుకున్నాను. సో బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెషల్లీ గైనిక్ డిపార్ట్మెంట్ అయితే చాలా చక్కగా ఉంది. పిల్లలకి కావాల్సిన అన్నీ కూడా, న్యూ బోర్న్ బేబీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఓన్లీ ప్రాబ్లం మనకి ఇక్కడ స్థలం ఒకటి సరిగ్గా లేదు. స్థలం ఒకటి సఫిషియెంట్ ప్లేస్ లేదు మనకు. అసలు న్యూ బిల్డింగ్ వచ్చేస్తే అది కూడా చక్కగా అయిపోతుంది. ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా ఆ సహాయం అందేందుకు మేము ప్రయత్నం చేస్తాం.